చెప్పారు. ఇప్పటికీ వచ్చేసి ఎక్కడ వచ్చింది లేదు. మరి ఎందుకు బయట క్లియర్ గా ఇవ్వలేదా? ఇంప్లిమెంటేషన్ ఫెయిల్ అయ్యా? కాబట్టి ఇవన్నీ ఊరిక ఆయన మామూలుగా చెప్తా ఉంటాడు. వీళ్ళు పడుతుంది రొటీన్ వచ్చేసి చంద్రబాబు నాయుడు ఒక కుటుంబ పెద్ద న్యాచురల్ గా కుటుంబ సభ్యులను మందలించినట్టు చేస్తాడు. వాళ్ళు చూస్తుంటారు. అది పెద్దగా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. రెండవది, కొంత కాంగ్రెస్ పార్టీ గురించి కొంత దీపక్ రెడ్డి గారు పదే ఈసారి ఈ రోజే కాదు గతంలో అనేక సార్లు చాలా నీచంగా చాలా చులకనగా మాట్లాడడం అనేది అది కరెక్ట్ కాదు నా అభిప్రాయం. నేను కూడా టీడీపీ నుండి కాంగ్రెస్కి వచ్చిన వాళ్ళ కుటుంబం వచ్చేసి కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన కుటుంబం కాబట్టి అంత చులకనగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ పార్టీ కూడా మనం 23 వచ్చినాయి కదా. 23 అంటే చాలా తక్కువ కదా. 23 నుండి 34 మాకు 0 వచ్చి ఉండొచ్చు. మీకేం ఘనకారం వచ్చా? 23 కదా మీకు వచ్చింది కూడా. అంతమంది అధికారంలో ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్నే ఓడించిన పార్టీ 89లో. చంద్రబాబు వచ్చేసి కాంగ్రెస్ నుంచి టీడీపీకి వచ్చినట్టే. కాబట్టి మేము 89లో ఓడించాము, 2004లో ఓడించాము, 2009లో ఓడించాము. కాబట్టి బీజేపీ ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీలో వచ్చేసి 27 ఏళ్ళ అధికారం లేదు, కానీ అధికారం రాలేవాళ్ళు. మేము కూడా గతంలో వచ్చేసి 10 ఏళ్ళ అధికారం లేవు, 10 ఏళ్ళ మళ్ళీ అధికారానికి వచ్చాము. ఇప్పుడు 10 రోజులు 11 ఏళ్ళు అయింది. ఏదో మొత్తం చచ్చిపోయింది కిలోమీటర్ గా. అవన్నీ వచ్చేసి అంత చులకనగా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు. వచ్చేసి రాజకీయ పార్టీలకు ఇప్పుడు వాళ్ళు వచ్చేసి వైకాపా పార్టీ 3 సార్లు ఓడిపోయింది, ఒకసారి గెలిచింది. టీడీపీకి ఓటమి లేవా? 89లో ఓడిపోలేదా? 4లో ఓడిపోలేదా? 9లో ఓడిపోలేదా? మన 19లో ఓడిపోలేదా? ఏం పెద్ద ఘనకారం 23 సీట్లే కదా. కాబట్టి అది ఒకటి కాంగ్రెస్ కు సంబంధించి అంత తక్కువ అంచనా వేయద్దు. కాలం కలిసి రానప్పుడు పైపంచే పామై కలుస్తుంది, కాలం కలిసి వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడని చరిత్ర చెప్తున్న అన్ని పార్టీలకు వచ్చేసి పెద్ద మహానుభావులు ఇందిరమ్మ లాంటి వాళ్ళు ఓడిపోయినారు, వాజ్పేయి ఓడిపోయినాడు, ఎన్టీఆర్ ఓడిపోయినాడు, చంద్రబాబు నాయుడు ఓడిపోయినాడు, కేసీఆర్ ఓడిపోయినాడు, చిరంజీవి ఓడిపోయినాడు. కాబట్టి వ్యక్తుల గురించి కానీ పార్టీల గురించి కానీ చులకనగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఫస్ట్ టైం కాదు, గతంలో కూడా ఇదే నేను 3-4 సార్లు చెప్పాడు. కాబట్టి అది భవిష్యత్తులో సరే చెప్పొచ్చు దాని గురించి, కానీ అది వచ్చేసి మరీ చాలా కాంగ్రెస్ పార్టీ అంటే చాలా చులకనగా అది చేయడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఇక నెక్స్ట్ విషయం చెప్పండి. ఇంకా వర్మ గారు ఒక్క మాట దాని మీద క్లారిటీ ఇస్తారేమో ఆయన వెనక్కి తీసుకుంటారేమో. జిన్నా అనేవాడు మన దేశాన్ని విభజిస్తే కాంగ్రెస్ పార్టీ తెలుగు జాతిని విభజించిందండి. సో అందుకని ప్రజలు క్షమించరు. ఇప్పుడు అసెంబ్లీ ఎంపీటీసీ జెడ్పీటీసీలో చనిపోయింది కాంగ్రెస్ పార్టీ. మీరు చెప్తే ఆంధ్ర రాష్ట్రంలో